కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ప్రపంచమంతా వేడుకల మత్తులో మునిగిపోతుంది. కొత్త బట్టలు, విందు, వినోదాలు, విదేశీ ప్రయాణాలతో కేరింతలు కొడుతుంది. జిమ్కు వెళ్లాలని, పొదుపు పెంచాలని, మన కోసం మనం చేసుకునే స్వార్థపూరిత తీర్మానాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ కేరళలోని కోజికోడ్ జిల్లా మెప్పయూర్ అనే ఒక చిన్న గ్రామంలో మాత్రం ప్రతి కొత్త సంవత్సరం ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడ ఒక కుటుంబానికి కొత్త జీవితం, కొత్త ఊపిరి అందుతుంది. ఈ మార్పు వెనుక ఉన్న పేరు ఆంథ్రూ. కోట్లు సంపాదించడం గొప్ప కాదు, ఆ సంపాదనలో తోటివారికి భాగం ఇవ్వడమే అసలైన మానవత్వం అని నమ్మిన అపర దానకర్ణుడు ఈయన. ఆ రియల్ లైఫ్ శ్రీమంతుడు ఆంథ్రూ సాగిస్తున్న అపూర్వ దాన యజ్ఞం గురించి ఈరోజు మన ప్రత్యేక కథనం. మెప్పయూర్ గ్రామంలో జన్మించిన ఆంథ్రూ గత 3 దశాబ్దాలుగా కువైట్లో వ్యాపారం చేస్తూ మంచి స్థాయికి ఎదిగారు. పరాయి దేశంలో డాలర్లు సంపాదిస్తున్నా ఆయన మనసు మాత్రం ఎప్పుడూ తన సొంత ఊరి మట్టిలోనే ఉండేది. పల్లెటూరి దుమ్ము, మట్టి గంధం, అక్కడి మనుషుల కష్టాలు ఆయన్ను కువైట్లో నిలవనీయలేదు. అందుకే ప్రతి ఏడాది కొత్త సంవత్సరం వేళ ఆయన ఒక విలక్షణమైన సంకల్పం తీసుకుంటారు. ఎవరికైనా ఇల్లు కట్టించడం, పేద పిల్లల పెళ్లిళ్లు చేయడం, లేదా ఏకంగా భూదానం చేయడం ఆయనకు అలవాటు. ప్రచారం కోసం కాకుండా మనసు నిండా మనిషితనంతో ఆయన చేసే పనులు చూస్తుంటే చేసేవాడు చెప్తాడు, చెప్పేవాడు చేస్తాడు అన్నమాట నిజమనిపిస్తుంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీన మెప్పయూర్లో మంచు పడుతున్న చల్లని ఉదయం ఒక వెచ్చని వార్త వినిపించింది. 3 చిన్నపిల్లల్ని సాకుతూ అద్దె ఇంట్లో జీవనం గడుపుతూ రేపటి గురించి ఎలాంటి ఆశ లేని ఒక నిరుపేద తల్లి దగ్గరకు ఆంథ్రూ వెళ్లారు. ఆమె చేతుల్లో 4 సెంట్ల భూమికి సంబంధించిన పత్రాలను ఉంచారు. ఆ కాగితాలను అందుకున్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లో మెరిసింది సంతోషమో, కృతజ్ఞతతో కూడిన ఆనంద భాష్పాలో ఎవరికీ అర్థం కాలేదు. అది సాధారణ స్థలం కాదు, గ్రామంలోని ఒక చారిత్రక ఆలయం పక్కనే ఉన్న ఖరీదైన భూమి. అలాంటి భూమిని చిరునవ్వుతో దానం చేస్తూ ఆ 3 పిల్లల భవిష్యత్తుకు ఆయన బలమైన పునాది వేశారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామ పెద్దలు ఆంథ్రూ ఉదారతకు ఫిదా అయిపోయారు. అయితే ఆంథ్రూ గారి దాతృత్వం ఒక్క రోజులో పుట్టింది కాదు. ఆయన చరిత్రను చూస్తే మనకు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. 2022 జనవరిలో తన కుమార్తె వివాహం జరిగినప్పుడు ఆయన తన సంతోషాన్ని విభిన్నంగా పంచుకున్నారు. సాధారణంగా వ్యాపారవేత్తలు కూతుళ్ల పెళ్లిళ్లలో కోట్ల రూపాయలు నగలు, విందులు ఇస్తారు. కానీ ఆంథ్రూ మాత్రం తన కుమార్తె పెళ్లి కానుకగా ఏకంగా 4 నిరుపేద కుటుంబాలకు 21 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారు. నా కూతురి పెళ్లి అంటే నా ఇల్లు మాత్రమే కాదు, నా ఊరి ఇల్లు కూడా సంతోషంగా ఉండాలని ఆయన చెప్పిన మాటలు అప్పట్లో దేశవ్యాప్తంగా మారుమోగాయి. వైద్య అవసరాల కోసం అల్లాడే రోగులకు అండగా నిలబడటం, ఇళ్ల నిర్మాణానికి ఇటుకలు, సిమెంట్ అందించడం, అప్పుల బారిన పడి చదువు మానేస్తున్న విద్యార్థులను ఆదుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆంథ్రూ చేసిన సాయాలు ఎన్నో. వీటి గురించి ఆయన్ను అడిగితే వినయంగా నవ్వుతూ ఒకటే మాట చెబుతారు: మనమందరం ఈ ప్రపంచంలోకి ఖాళీ చేతులతోనే వచ్చాం, వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాం. అందుకే మన చేతిలో ఉన్నదాన్ని మనం బతికుండగానే అవసరమైన వాళ్లకు పంచాలి అని ఆయన చెబుతుంటే గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన వేలాది మంది భారతీయులకు ఆయన ఒక పెద్ద స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేటి కాలంలో చిన్న సహాయం చేసినా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి పబ్లిసిటీ కోరుకునే మనుషులు ఉన్న ఈ రోజుల్లో ఆంథ్రూ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా తల వంచుకుని దానాలు చేస్తున్నారు. పక్కింటి తలుపు తడితే మనిషి తలం ఇంకా బతికే ఉందని నమ్మకం వస్తుందని ఆయన నిరూపిస్తున్నారు. మెప్పయూర్ గ్రామంలో ఒకప్పుడు గుడిసెల్లో నివసించిన ఎన్నో కుటుంబాలు ఈరోజు సొంత ఇంటి కప్పు కింద నిశ్చింతగా నిద్రపోతున్నాయంటే అది ఆంథ్రూ పెట్టిన భిక్షే. ఆయన చేస్తున్నది కేవలం ఆర్థిక సాయం కాదు, ఒక బతుకు కథలో కొత్త పేజీని రాస్తున్నారు. ఒక కుటుంబం విధిని మార్చే శక్తిగా మారుతున్నారు. కేరళలో ఎంతో మంది వ్యాపారులు ఉండొచ్చు, వేల మంది విదేశాల్లో స్థిరపడి ఉండొచ్చు. కానీ తను పుట్టిన ఊరికి ఇంత ఆశగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతి ఏటా భూములను పంచే దాతలు మాత్రం చాలా అరుదు. అందుకే ఆంథ్రూ కథ కేవలం దాతృత్వ కథ మాత్రమే కాదు, మనిషి ఒక మంచి నీడలా ఎలా ఉండగలడో చూపే ఒక గొప్ప ఉదాహరణ. గ్రామస్తులు అన్నట్లుగా కొత్త సంవత్సరంలో క్యాలెండర్లు మార్చుకోవడం అందరూ చేసే పని. కానీ ఆంథ్రూ మాత్రం నిరుపేద కుటుంబాల తలరాతను మార్చే పనిలో ఉన్నారు. కొత్త సంవత్సరం వేళ మెప్పయూర్ గ్రామానికి కొత్త వెలుగులా నిలిచిన ఆంథ్రూ లాంటి వారు ప్రతి ఊరిలోనూ ఉండాలని కోరుకుందాం. అదండి కేరళ శ్రీమంతుడి అసలు కథ. ఇలాంటి వారు సమాజంలో మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం.